Hello అండి. ఐఎమ్ డాక్టర్ రీనా మక్బుల్. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అట్ ఎంఎన్ఆర్ స్కిన్ క్లినిక్ విజయవాడ. సన్ స్క్రీన్ వల్ల ఉపయోగాలు చెప్పగలరా డాక్టర్ రీనా గారు? సన్ స్క్రీన్స్ అనేవి మనకి పర్టికులర్లీ ఇన్ సమ్మర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది మన స్కిన్ మీద ఒక బ్యారియర్ లెక్కన ఫామ్ చేస్తుంది. దానివల్ల మనకి సన్ వల్ల వచ్చే యూవీ రేస్ వల్ల సన్ బర్న్స్ కానీ ఇరిటేషన్ అనేది అయితే తగ్గిస్తుంది. అండ్ సెకండ్ థింగ్, పర్టికులర్ టు పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ యాక్నే, అంటే పింపుల్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఎలర్జీస్, ఎగ్జిమా ఉన్న వాళ్ళు అయితే మాత్రము సన్ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళ కండిషన్ అనేది అగ్రవేట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు సన్ స్క్రీన్ యూస్ చేస్తే అగ్రవేషన్ అనేది మనం తగ్గించవచ్చు కొంచెం. అండ్ ద థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్, మీరు రెగ్యులర్గా సన్ స్క్రీన్ యూస్ చేస్తూ ఉంటే ఇట్ ఈవెన్ యాక్ట్స్ ఫర్ ద ప్రిమెచ్యూర్ ఏజింగ్ ఆల్సో. లైక్ మనకి సాగింగ్ అనేది వస్తుంది, వాళ్ళ రింకిల్స్ వస్తాయి, డార్క్ స్పాట్స్ వస్తాయి. అలాంటివన్నీ తగ్గించాలి అంటే, ప్రిమెచ్యూర్ ఏజింగ్ అవ్వకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా సన్ స్క్రీన్ అనేది యూస్ చేయాలి. అండ్ ఫైనల్లీ సన్ స్క్రీన్ అనేది చాలా వరకు స్కిన్ క్యాన్సర్ రిస్క్ అనేది మాత్రం తగ్గిస్తుంది. మేడం, సన్ స్క్రీన్ లో SPF PA+ అంటే ఏంటి? సో మీరు ఎప్పుడైనా సన్ స్క్రీన్ చూస్ చేసుకునేటప్పుడు ఆల్వేస్ అబ్జర్వ్ 2 పాయింట్స్, లైక్ SPF ఎంత ఉంది, PA+ ఎంత ఉందని చూసుకోండి. అది తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ద మెకానిజం ఆఫ్ హౌ UV రేస్ వర్క్స్ ఆన్ డ్యామేజ్ ఆఫ్ ద స్కిన్. మనకి UVA అండ్ UVB రేస్ ఉంటాయండి. UVB రేస్ అనేవి ఇమీడియట్ ఎఫెక్ట్ చూపిస్తాయి, అంటే అది బర్న్స్ అని లైక్ అలాంటివి అయితే కనిపిస్తుంది మనకి ఎక్స్పోజర్ వల్ల. సో అలాంటివి తగ్గించాలి అంటే స్కిన్లో అనేది SPF అనేది అయితే ఉండాలి. దాట్ మీన్స్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. అంటే అది ఎంత ఎక్కువ ఉంటే అంత మనకి UVB నుంచి ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఇది SPF మీకు 30 ఉంది అంటే ఇట్ గివ్స్ ఆల్మోస్ట్ 97% ఫ్రమ్ ద UVB డ్యామేజ్. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ SPF 30, ఇట్ గివ్స్ లైక్ 98% ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద UVB రేస్. సో ఎంత SPF ఎక్కువ ఉంటే అంత మనకి ప్రొటెక్షన్ UVB రేస్ నుంచి. కమింగ్ టు UVA అనేది ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే చూపించదు. ఇది మన స్కిన్లో చాలా డీపర్ లేయర్స్ వరకు పెనెట్రేట్ చేస్తాయి. దానివల్ల ఏంటంటే మనకి న్యాచురల్ ప్రోటీన్స్ అయితే ఏదైతే ఉంటాయో స్కిన్లో దాని డిస్ట్రక్షన్ అయితే అవుతుంది. దానివల్ల మన స్కిన్ స్మూత్నెస్ అనేది తగ్గుతుంది, సాగింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని నుంచి ప్రొటెక్షన్ PA+, దట్ మీన్స్ ప్రొటెక్షన్ గ్రేడ్ ఆఫ్ UVA. సో PA+ అంటే గుడ్ ప్రొటెక్షన్, 2+ అంటే వెరీ గుడ్ ప్రొటెక్షన్, PA+ అంటే ఇంకా చాలా బెస్ట్ అనే మీనింగ్. సో ఆల్వేస్ సెలెక్ట్ ఫర్ దీస్ 2, SPF గుడ్ అండ్ PA+ అనేది హైగా ఉండడానికి చూసుకోండి. సన్ స్క్రీన్ లో ఎన్ని రకాలు ఉంటాయి డాక్టర్ గారు? బ్రాడ్లీ మనకి సన్ స్క్రీన్ ని 3 టైప్స్ లో డివైడ్ చేశారండి. ఫిజికల్ సన్ స్క్రీన్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ మినరల్. ద సెకండ్ ఈస్ కెమికల్ సన్ స్క్రీన్. థర్డ్ ఈస్ హైబ్రిడ్ సన్ స్క్రీన్. సో కమింగ్ టు ద ఫిజికల్ ఆర్ మినరల్ సన్ స్క్రీన్, అంటే దీంట్లో మెయిన్లీ జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్ అనేవి ఉంటాయి. ఇది ఏం చేస్తుంటే మన స్కిన్ మీద ఒక లేయర్ లెక్కన ఫామ్ చేస్తుంది. దానివల్ల UV రేస్ అనేవన్నీ బ్లాక్ అయిపోయి మన స్కిన్లో అయితే పెనట్రేట్ అయితే చేయలేము. సో ఇది మేజర్లీ కొంచెము సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా మంచి సన్ స్క్రీన్ ఇది, బికాజ్ ఇట్ కాజెస్ లెస్ ఇరిటేషన్. సెకండ్ టైప్ కెమికల్ సన్ స్క్రీన్. దీంట్లో మేజర్గా ఆవ్రోబెంజోన్, ఆక్టోప్రలిన్ ఎక్సెట్రా అని ఉంటాయి. దీని మేజర్ పార్ట్ ఏంటి అంటే ఇది UV రేస్ని అబ్జర్వ్ చేసుకుని హీట్ లెక్కన అనేది దాన్ని రిలీజ్ చేసేస్తుంది. సో ఇదైతే మోస్ట్లీ మనకి వైట్ కాస్ట్ అయితే ఏమి ఉండదు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇట్స్ గుడ్ ఫర్ నార్మల్ స్కిన్ అండ్ ఈవెన్ ఫర్ ద కాంబినేషన్ స్కిన్ ఆల్సో. Now coming to the third type, hybrid. So name itself indicates hybrid means it contains both physical sunscreen and the chemical. రెండు ఉంటాయి దీంట్లో. సో ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ చేయొచ్చండి. ఇది కూడా మనకి కొంచెం స్కిన్ స్మూత్ ఫినిషింగ్ కూడా ఇస్తుంది. ఓకే మేడం గారు, సన్ స్క్రీన్ అనేది కేవలం సూర్యకిరణాల నుంచి మన చర్మాన్ని కాపాడుకోవడం లేక ఇతర ఉపయోగాలు ఏమన్నా ఉంటాయా? నౌడేస్ సన్ స్క్రీన్ అనేది ఓన్లీ సన్ ప్రొటెక్షనే కాదండి. ఒకవేళ సన్ స్క్రీన్లో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే లైక్ వైటమిన్ C, నయాసినమైడ్, టెట్రాహైడ్రోకర్క్యూమిన్, ఇలాంటివన్నీ వాటి వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అనేవి కూడా రిడ్యూస్ అవుతుంది, స్మూతర్ అండ్ కాంప్లెక్షన్ కూడా వస్తుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ డీపిగ్మెంటింగ్ ఏజెంట్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి మన సన్ స్క్రీన్లో పెప్టైడ్స్ అనేవి కొన్ని అయితే యాడ్ చేస్తారు. ఆ పెప్టైడ్స్ వల్ల మనకి స్కిన్ అనేది కొంచెం టైట్నెస్, ఫర్మ్నెస్ వస్తుంది, రింకిల్స్ని కూడా స్మూత్ చేస్తుంది. సో మీకు కొంచెం యంగర్ లుక్ అయితే కనిపిస్తారు. నాట్ జస్ట్ దట్, ఈవెన్ సన్ స్క్రీన్ వల్ల హైడ్రేషన్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్కిన్ది. అండ్ ఫైనల్లీ మీరు లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తూ ఉంటే ఇట్ యాక్ట్స్ యాజ్ యాంటీ ఏజింగ్ ఆల్సో.
డాక్టర్ గారు సోలార్ స్పెక్ట్రం గురించి వివరంగా చెప్పగలరా? సోలార్ స్పెక్ట్రమ్ చాలా సింపుల్ గా 2 మినిట్స్ చెప్తాను వినండి. మనకి ఏదైతే సన్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది కదా, దాన్ని మనకు స్పెక్ట్రమ్ లో పెట్టాం. అంటే మనకి గామా రేస్ నుంచి రేడియో వేవ్స్ వరకు సోలార్ స్పెక్ట్రమ్ లో వస్తుంది. బట్ మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది యూవీ రేస్, విజిబుల్ లైట్ ఆర్ ఇన్ఫ్రారెడ్. కమింగ్ టు యూవీ లైట్, దాని నుంచి ఏబిసి రేస్ అయితే మనకి రిలీజ్ అవుతాయి ఫ్రమ్ ద 200 to 400 నానోమీటర్స్. దీంట్లో మనకి ఏంటంటే ఆ యూవీ రేస్, ఏ రేస్, బి రేస్ అనేవి బర్న్స్ కాజ్ చేస్తాయి, పిగ్మెంటేషన్ కాజ్ చేస్తుంది, ఈవెన్ సెల్యులర్ లెవెల్స్ మ్యూటేషన్ చేస్తుంది, డిఎన్ఏ డ్యామేజ్ కూడా చేస్తుంది. సో వెరీ వెరీ హార్మ్ఫుల్ రేస్. సో నెక్స్ట్ కమింగ్ టు ద విజిబుల్ లైట్, పేరులోనే ఉంది కదండి, దిస్ వీ కెన్ సీ సరౌండింగ్స్, లైక్ మనం అది కలర్ లెక్క పర్సీవ్ చేస్తాం మనం. అది 400 to 700 నానోమీటర్స్ లో వస్తుంది. సో ఇది కూడా యూవీ రేస్ తో కంబైన్ అయ్యి మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయితే చేస్తుంది, స్కిన్ డ్యామేజ్ చేస్తుంది, ఈవెన్ ఆల్రెడీ ఉన్న స్కిన్ కండిషన్స్ ని ఫర్దర్ గా వర్సన్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ రేస్, దాట్ ఈస్ ఇన్ఫ్రారెడ్. ఇది రెడ్ రేసే బట్ ఇన్ఫ్రారెడ్, అంటే మనం పర్సీవ్ అయితే చేయలేము, కలర్ అయితే చూడలేము, బట్ వీ కెన్ ఫీల్ ఇట్ యాజ్ హీట్. అంటే మనం మోస్ట్లీ హౌస్ హోల్డ్ నుంచి వచ్చే హీట్ ఆర్ ఎల్స్ ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే హీట్, ఇదంతా ఇన్ఫ్రారెడ్. ఇది ఏం చేస్తుందంటే మీకు కొల్లాజన్ అయితే డ్యామేజ్ చేసి మీకు ఇన్ఫ్లమేటరీ రెడ్నెస్ అయితే ఇస్తుంది, ఈవెన్ ఇట్ కాజెస్ ఏజింగ్ ఆల్సో. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ బ్యాడ్. మేడం, బ్లూ లైట్ అంటే ఏంటి? అది మన చర్మం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? సో స్పెక్ట్రమ్ లో ఒకటి మిస్ చేశాను అనుకుంటున్నారా? అదే మీరందరూ చాలా వరకు ఎక్కడ వినే ఉంటారు, దాట్ ఈస్ బ్లూ లైట్. సో ఇది విజిబుల్ లైట్ కే వస్తుందండి. ఇది మెయిన్లీ మనకి మన డిజిటల్ డివైసెస్ నుంచి, ఎల్ఈడి లైట్స్ నుంచి, మన కంప్యూటర్ సిస్టమ్స్, మన ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ నుంచి, వీటి నుంచి వచ్చేది బ్లూ లైట్. సో మోస్ట్లీ 400 to 450 నానోమీటర్స్ లో వస్తుంది ఇది. సో దీని వల్ల కూడా మనకి చాలా అంటే చాలా డ్యామేజ్ చేస్తుంది, మన స్కిన్ ని హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది, లాంగ్ టర్మ్ గా మనం బ్లూ లైట్ కి ఎక్స్పోజ్ అయితే, ఈవెన్ ఇట్ కాజెస్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఆల్సో. ఎక్కువసేపు చూడడం కదా అనుకోవద్దు, మేమేమి 10 hours 15 hours 20 hours ఉందాం కదా మేడం మొబైల్లో కానీ సిస్టంలో కానీ అనుకోవద్దు. ఈవెన్ 60 minutes a day exposure to your blue light can cause a damage of your skin. So while selecting a sunscreen, please go through all these things which can give you protection from the UV light, from the visible light, including blue light and from the infrared. డాక్టర్ గారు, సన్ స్క్రీన్ గురించి మనందరిలో ఉండే అపోహాలు మరియు కొన్ని వాస్తవాలు చెప్పగలరా? మీకైతే సన్ స్క్రీన్ గురించి చాలా వరకు మిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ అయితే తెలియాలి. ఆల్రెడీ మీకు తెలుసు, ఫ్యాక్ట్స్ నేను చెప్తాను వినండి. మిక్స్ లైక్ సన్ స్క్రీన్ అయితే మనకి మిడ్ డేలోనే ఎక్కువ అప్లై చేయాలి, బికాస్ యూవీ రేస్ అప్పుడే ఉంటాయి అనుకుంటారు. నో, దట్స్ రాంగ్. మనకి యూవీ రేస్ ఎంటైర్ డే ఉంటాయండి. సో బెటర్ టు అప్లై సన్ స్క్రీన్ ఫ్రమ్ ద సన్ రైజ్ టు ద సన్సెట్. ఓకేనా? ద సెకండ్ థింగ్, డార్క్ స్కిన్ వాళ్ళైతే సన్ స్క్రీన్ అవసరం లేదు, మెలనిన్ ఇస్ ఎ న్యాచురల్ ప్రొటెక్టర్ అనుకుంటారు. నో, దట్స్ నాట్ కరెక్ట్. ఈవెన్ దో యూ హ్యావ్ డార్క్ స్కిన్, మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే బర్న్స్ అనేవి అయితే రావు. సన్ స్క్రీన్ వల్ల అయితే బర్న్స్ అనేది అయితే టైప్ 5 అండ్ టైప్ స్కిన్ టైప్ లో అయితే ఎక్కువ ఉండవు. స్టిల్ యూ హ్యావ్ టు అప్లై సన్ స్క్రీన్, బికాస్ ఇదైతే మీకు ప్రిమేచ్యూర్ ఏజింగ్ లో కూడా పనిచేస్తుంది, ఈవెన్ స్కిన్ డ్యామేజ్ ని కూడా స్టాప్ చేస్తుంది మీకు. ద థర్డ్ థింగ్ అనేది, మేకప్ లో సన్ స్క్రీన్ వచ్చేస్తుంది కదా మేడం, ఎస్పీఎఫ్ వచ్చేస్తుంది కదా అంటారు. సో అది ఎనఫ్ అనుకుంటారు. నో, దట్స్ నాట్, బికాస్ మేకప్ అనేది ఒక లిమిటెడ్ ఏరియాస్ లో పెడతారు, దానికి కంప్లీట్ కవరేజ్ అయితే ఉండదు. సో ఆల్వేస్ మేకప్ అప్లై చేసినా ఆల్వేస్ అప్లై సన్ స్క్రీన్ అలాంగ్ విత్ దాట్. ఓకేనా? అండ్ ఫైనల్లీ, సన్ స్క్రీన్ అనేది ఒక్కసారి అప్లై చేస్తే చాలు, త్రూ అవుట్ ద డే ప్రొటెక్షన్ ఉంటుంది అనుకుంటారు. నాట్ ఎట్ ఆల్. దట్స్ అ వెరీ వెరీ బిగ్గెస్ట్ మిత్ ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్. యూ హ్యావ్ టు అప్లై సన్ స్క్రీన్ ఎవ్రీ 2 hours. అండ్ ఎందుకంటే ఇది డే టు డే యాక్టివిటీస్ లో మనకి ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటుంది, ఆర్ఎల్స్ బ్రేక్ డౌన్ అయిపోతుంది సన్ స్క్రీన్. సో ఎవ్రీ 2 hours ఒకసారి రీఅప్లై చేయాలి. అలాంగ్ విత్ దట్ అప్లై 2 finger breath రూల్ అయితే ఫాలో అవ్వండి, సో దట్ ఇట్ కెన్ కవర్ యువర్ ఎంటైర్ ఫేస్ అండ్ ద నెక్. మన చర్మానికి తగ్గట్టుగా సన్ స్క్రీన్ ని ఎలా ఎంచుకోగలం డాక్టర్? సో మనకి సన్ స్క్రీన్ లో అయితే చాలా వరకు వెరైటీస్ అయితే ఉన్నాయండి. బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టైప్ యూ హ్యావ్ టు చూస్ అ పర్టికులర్ గుడ్ సన్ స్క్రీన్ సూటబుల్ ఫర్ యూ. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీది ఆయిలీ స్కిన్ అనుకోండి, జెల్ బేస్డ్ అయితే చాలా బాగుంటాయి, బికాస్ మీరు అదర్ ఏమైనా యూజ్ చేశారంటే అది మీకు బాగా గ్రీజీగా అయిపోతుంది, కొంచెం సన్కి ఎక్స్పోజ్ అవగానే మీకు బాగా స్వెట్టింగ్ అనేది అయితే వచ్చేస్తుంది. సో ఆయిలీ స్కిన్ పీపుల్ ఆల్వేస్ చూస్ జెల్ బేస్డ్ వన్. అండ్ అలాగే డ్రై స్కిన్ వాళ్ళకైతే క్రీమీ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఆర్ రియల్లీ గుడ్.
ఒకవేళ మీకు చిన్న చిన్న డార్క్ స్పాట్స్ ఉన్నాయి, ఫ్రెక్కల్స్ ఉన్నాయి, కొంచెం కవర్ చేయాలి అనుకుంటే టింటెడ్ బేస్ సన్ స్క్రీన్స్ ఆర్ రియల్లీ గుడ్ బికాస్ ఇట్ గివ్స్ ఎ గుడ్ ప్రొటెక్షన్, గుడ్ కవరేజ్ అండ్ యాక్ట్స్ యాజ్ కన్సీలర్ ఆల్సో. డాక్టర్, ఈ వేసవి కాలంలో మన చర్మ భద్రత కోసం చేయదగ్గవి మరియు చేయకూడనివి చెప్పగలరా? ఓకే, సన్ స్క్రీన్ గురించి డూస్ అయితే నా సైడ్ నుంచి ఏమున్నాయంటే, మీరు అవుట్ సైడ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ వర్క్ కంప్లీట్ చేసేసుకుని షేడీ ఏరియాస్కి షిఫ్ట్ అవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో విత్ దట్ ట్రై టు కవర్ యువర్ ద స్కిన్ బికాస్ టు ప్రివెంట్ ద డ్యామేజ్ ఫ్రమ్ ద యూవేస్ లైక్ వైట్ బ్రిమ్డ్ హ్యాట్స్ యూజ్ చేయడం కానీ, గాగుల్స్ పెట్టడం కానీ, ఫుల్ స్లీప్ క్లోత్స్ చేయడం కానీ ఇలాంటివి అయితే చేసుకోవాలండి. ఆబ్వియస్లీ సన్ స్క్రీన్ ఇస్ రియల్లీ మ్యాండేటరీ. బయటికి వెళ్ళి ఒక 15 to 20 minutes ముందే అప్లై చేయండి బికాస్ ఇట్ నీడ్స్ అ టైమ్ టు గెట్ అబ్జార్బ్ అండ్ టైమ్ గివ్ ద యాక్షన్. సో అది నెక్స్ట్ ఎవ్రీ 2 hours రీఅప్లికేషన్ మాత్రం మర్చిపోకండి. 2 ఫింగర్ ప్రింట్ అయితే మాత్రం పక్కా ఫాలో అవ్వాల్సిందే మీరు. అండ్ ఫైనల్లీ SPF 30 is really mandatory. At least SPF 30 సన్ స్క్రీన్ మాత్రం చూస్ చేసుకోండి. అబౌవ్ దిస్ దట్స్ రియల్లీ గుడ్, బట్ బిలో దిస్ ఇట్స్ నాట్ గివింగ్ టు ఎనీ గుడ్ రిజల్ట్స్ టు యూ. సో కమింగ్ టు ద డోంట్స్, చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తారండి. సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఓన్లీ ఫేసే కవర్ చేస్తారు కానీ నెక్, ఇయర్స్, హ్యాండ్స్ ఏరియాస్ మాత్రం వదిలేస్తారు. సో ప్లీజ్ డూ ప్రొటెక్ట్ దోస్ ఏరియాస్ ఆల్సో. అండ్ ఎవ్రీ 2 hours కాదండి, ఒకవేళ మీకు ఎక్సెసివ్గా స్వెట్ వస్తూ ఉంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 hour కూడా మీరు రీఅప్లై చేయొచ్చు బికాజ్ అప్పటికి సన్ స్క్రీన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది, సన్ స్క్రీన్ ఎఫెక్ట్ అయిపోతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్, విండోస్, కార్ గ్లాస్ డోర్స్, ఇవన్నీ మనకైతే పెద్ద ప్రొటెక్షన్ 100% ఇస్తాయని ఎప్పుడు ఇమాజిన్ చేసుకోవద్దు బికాస్ నథింగ్ కెన్ గివ్ యూ 100% ప్రొటెక్షన్. సో ఆల్వేస్ ట్రై టు అప్లై సన్ స్క్రీన్ ప్రాపర్లీ ఈవెన్ ఇన్సైడ్ ఆల్సో. చివరగా మా అందరి కోసం ఒక మంచి టిప్ చెప్పగలరా ఈ వేసవి కాలంలో మన చర్మాన్ని కాపాడుకోవడానికి? సో మీకు బెస్ట్ టిప్ ఏంటో చెప్పిన సన్ స్క్రీన్ది, మేక్ సన్ స్క్రీన్ అప్లికేషన్ హ్యాబిట్. అంటే ఎవ్రీ డే, ఎవ్రీ సీజన్, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎప్పుడైనా సరే సన్ స్క్రీన్ ఈజ్ మ్యాండేటరీ. సో ప్లీజ్ డూ అప్లై అండ్ స్టే ప్రొటెక్టెడ్. Thank you. Thank you, Chetty Robo.